సమాజంలో మనందరికీ కూడా జీవనం సాగించాలి అంటే కావాల్సినటువంటి విషయం ఏమిటి? ధనం. మనము ధనము లేకపోతే ఈ ఇహలోకంలో జీవితం గడపడము అనేది చాలా కష్టమైపోతుంది. మరి ప్రస్తుత కాలంలో అయితే నిత్యావసర సరుకుల యొక్క ధరలు అతి ఎక్కువగా పెరిగిపోయిన కారణంగా మనందరిలో ఉన్న ఆలోచన సాధ్యమైనంత వరకు ఎక్కువ ధనం సంపాదించాలి. మరి ఈ ధనాన్ని గురించి ఇస్లామీయ షరియత్లో రెండు విధాలుగా చెప్పడం జరిగింది. మొదటి విషయం ఏమిటి అంటే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు. బుఖారీ గ్రంథం యొక్క హదీస్ ఇమాం అల్బానీ వారు కూడా సహీగా ఖరారు చేశారు. నియమల్ మాలు సాలిహు లిరజులి సాలిహ్. ఎప్పుడైతే మంచి వ్యక్తుల దగ్గర, విశ్వాసుల దగ్గర, పుణ్యాత్ముల దగ్గర, దాన ధర్మాలు చేసే వారి దగ్గర ధనం అనేది ఉంటుందో అది అల్లాహ్ వైపు నుంచి ఒక పెద్ద అనుగ్రహం. ఎందుకని? ఆ ధనం ద్వారా వారు అల్లాహ్ యొక్క హక్కుల్ని తీరుస్తారు, దాసుల యొక్క హక్కుల్ని తీరుస్తారు. ఆ ధనం ద్వారా ప్రయోజనము కేవలం వారి కొరకు మాత్రమే కాకుండా మిగతా వారందరికీ కూడా ఆ యొక్క ధనం యొక్క లాభం అనేది చేకూరుతుంటుంది, వేరే వారికి కూడా లాభం జరుగుతుంది. కానీ ఇదే ధనము ఒకవేళ అవిశ్వాసుల దగ్గర ఉన్న, దుర్మార్గుల దగ్గర ఉన్న, దౌర్జన్య పరుల దగ్గర ఉన్న ఆ ధనం ఏమైపోతుంది అంటే వారి పాలిట శిక్షగా ఖరారు చేయబడుతుంది. సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో సూరా తౌబా 9వ అధ్యాయం 55వ వాక్యం తెలియజేస్తున్నాడు. ఫలా తుజిబ్కా అమ్వాలుహుం వలా ఔలాదుహుం ఇన్నమా యురీదుల్లాహు లియుఅజ్జిబహుం బిహా ఫిల్ హయాతిద్ దునియా. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, ఓ ప్రవక్త, వారి యొక్క సిరి సంపదలు కానీ సంతానం కానీ నిన్ను ఆశ్చర్యానికి గురి చేయకూడదు. సృష్టికర్త అయిన అల్లాహ్ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, వారి యొక్క సిరి సంపదలు కానీ వారి యొక్క సంతానం కానీ నిన్ను ఆశ్చర్యానికి గురి చేయకూడదు. వాటి ద్వారా ప్రాపంచిక జీవితంలోనే అల్లాహ్ వారిని శిక్షించాలని కోరుతున్నాడు. సుబ్హానల్లాహ్. సంపద ఒకవేళ విశ్వాసుల దగ్గర, మంచి వ్యక్తుల దగ్గర ఉంటే అది అల్లాహ్ యొక్క అనుగ్రహం. అదే అవిశ్వాసుల దగ్గర, దౌర్జన్యపరుల దగ్గర ఉంటే అది వారి కొరకు శిక్షగా తయారు చేయబడుతుంది.